కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కటుకూరి రాజేందర్ రెడ్డి అనే యువ రైతు తనకున్నటువంటి 5 ఎకరాల పంట పొలంలోను 3 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ పంటను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్ పంట పండియడం వల్ల ఎలాంటి నష్టం లేదని ఆయన తెలిపారు. మొదటిసారిగా పెట్టుబడి పెట్టడం జరుగుతుందని, రెండోసారి వచ్చేసరికి కాపు లాభాలు గడించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క ఫ్రూట్స్ తినడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఎలాంటి నష్టం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మాది నర్సింగాపూర్ విలేజ్, వీనవంక మండలం, కరీంనగర్ జిల్లా. నేను వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నాను. తర్వాత హాస్పిటల్ వ్యవస్థలో నేను ఉండడం వల్ల ఈ ఫ్రూట్ గురించి బాగా తెలిసింది. కరోనా టైంలో బాగా తెలిసింది. ఏంటి అబ్బాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే దీని గురించి బాగా రీసెర్చ్ చేస్తే దీనిలో చాలా పోషక విలువలు చాలా మెండుగా ఉన్నాయి. సో ఇది మన ఏరియాలో ఎక్కడ లేదు కదా, కానీ మనం ఎందుకు ట్రై చేయకూడదని నేను హైదరాబాదు, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉన్న తోట పొలాలను, ఇలాంటి డ్రాగన్ తోటను సందర్శించి ఏంది అసలు ఎందుకు ఎక్కడ పండుతుంది ఏందనే దీని గురించి బాగా అవగాహన తెలుసుకొని నాకున్న 5 ఎకరాల పొలంలో 3 ఎకరాలు పెట్టడం జరిగింది. ఇది పెట్టి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది. 13 నెలల తోట ఇది. పెట్టడం ఎకరానికి వచ్చేసి ఒక 7 నుంచి 8 లక్షల ఖర్చు. నేను 3 ఎకరాలు పెట్టుకోవడం జరిగింది. పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మంచి క్వాలిటీ ఫ్రూటు, ఆర్గానిక్ ఫ్రూట్ ఇవ్వడానికి ఎంతో కొంత సమాజానికి నేను దోహదం చేసిన వాళ్ళని అనే ఉద్దేశంతో మంచి పోషక విలువ ఉన్న పండును అందరికీ అందుబాటులో తీసుకురావడం కోసమే పెట్టడం జరిగింది. పెట్టుబడి ఒక్కసారి పెట్టినా కానీ 20-25 ఏళ్ళ వరకు ఈ తోట మనకు ఎప్పటికీ క్రాప్ని ఇస్తూనే ఉంటుంది అన్నట్టు. సో ఫ్యూచర్లో లాభాలు నేను గడిస్తానని నా ఆశాభావంతో ఉన్నాను. ఇప్పటివరకు ఈ సంవత్సరం అయితే 2 టన్నులు అమ్మినాయి ఇప్పటివరకు. ఇంకొక 3 నుంచి 5 టన్నులు అమ్ముతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎకరైనా ఒక 5 నుంచి 6 టన్నులు అంటే ఒక 20 టన్నుల దాకా చేయగలుగుతానని ఆశాభావంతో ఉన్నాను. క్రాప్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి జూన్ నుంచి నవంబర్ వరకు క్రాప్ వస్తుందండి. దీనికి ఎలాంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇది క్యాక్టస్ ఫ్యామిలీ, అంటే మొండి జాతి మొక్క, అడవి జాతి మొక్క. దీనికి వాటర్ కూడా తక్కువ అవసరమే. దీనికి మందులు స్ప్రే ఎలాంటి అవసరం లేదు. ఓన్లీ ఆర్గానిక్ పరంగా అంటే కోడెరువు, పెంటెరువు, బర్రెరువు సరిపోతుంది. దీనికి మించి వేప నూనె, జీవామృతం సరిపోతుంది. దీనికి ఎలాంటి చీడపీడలు పెద్దగా ఆశించవు, అడవి జాతి మొక్కలు కావడం వల్ల. సో దీని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఓన్లీ అంటే కలుపు కల్పించుకోవడము, చిన్నగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చిన్నగా చేసుకుంటే పెద్దగా పెస్టిసైడ్ అవసరం లేని ఫ్రూట్. సో దీనివల్ల ఏంటంటే అందరికీ కెమికల్ లెస్ ఫ్రూట్ అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది. అది నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రూట్ పెట్టడానికి అదే కారణం. మంచి క్వాలిటీ ఫ్రూట్, తాజా ఫ్రూట్స్ కూడా చుట్టుపక్కల ప్రజలు, గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు అందజేయాలని నా వంతుగా నేను ఇది మొదలు పెట్టుకున్నాను. సో ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. చుట్టుపక్కల ప్రజలు కూడా బాగానే ఈ ఫ్రూట్ను అత్యంత ఉత్సాహంగా తీసుకొని పోతున్నారు. చాలా ఇప్పుడున్న డెంగ్యూ సీజన్, జ్వరాల సీజన్కు వారందరికీ చాలా ఎంతో కొంత తోడ్పాటు ఉపయోగపడుతున్నది. పెట్టుబడి పెట్టుకునే స్థాయిలో ఉన్నవారు ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మినిమం లాభాలు అయితే ఎటువండి. పెట్టిన ఒక 3 నుంచి 4 సంవత్సరాల పెట్టుబడి వస్తే మిగిలినంతా లాభాల కిందనే. కానీ ఇప్పుడు ప్రజెంట్ 150 నుంచి 200 నడుస్తుంది రైతు ధరలో. ఫ్యూచర్లో 50 రూపాయలు వచ్చినా కూడా నష్టం అనేది ఎటువంటిది ఉండదు. సో అందరికీ అందుబాటులోకి వస్తే కూడా రేట్లు కూడా అందరికీ అందుకు వస్తే ప్రొడక్షన్ ఎక్కువైన కొద్దీ అందరు తినడం కూడా ఎక్కువ తింటారు. ఇంతకుముందు కరోనా టైంలో 700 నుంచి 800 రూపాయలు కేజీ ఉండే. ఇవి కొనాలంటే ఎక్కువ ధనికులైన వాళ్ళే కొనుక్కునేవాళ్ళు. సామాన్య ప్రజలకు ఈ ఫ్రూట్ అందుబాటులో లేకుండే. ప్రస్తుత సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే పరిణామాలు మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే మన తెలంగాణలో చుట్టుపక్కల యువ రైతులు కొందరు పెడుతున్నారు. దానివల్ల ప్రజెంట్ 200 నుంచి 300 రూపాయలకు వచ్చింది. ఫ్యూచర్లో ఇంకా యువ రైతులు ఎవరైనా పెట్టుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే 50 రూపాయల కిలో అందుబాటులోకి వచ్చినా కూడా అందరూ తింటే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ప్రొడక్షన్ ఎక్కువైతే తినడం కూడా పెరుగుతుంది. తినడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. రైతులు కూడా ఈ పత్తి పొలాల కంటే ఎంతో కొంత అయితే మెరుగైన లాభాలను పొందగలుగుతారు ఈ తోటల వల్ల. ఎటువంటి నష్టం అయితే ఈ తోట పెట్టిన ఇంతవరకు అయితే నేను నష్టపోయినా చూడలేదు రైతులను.